రక్షించే వాక్యం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వీక్షకులందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారండి. మీరు బాగుండాలని, మీరు సంతోషంగా, ఆనందంగా, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, సమాధానంగా జీవించాలని మనసారా మీకు అందరి కోసం దేవునికి ప్రార్థన చేస్తున్న సేవకుడు ఉన్నాడనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నా. మీకు ఏదైనా ప్రార్థన సహాయాలు కావాల్సి ఉన్నట్లయితే స్క్రీన్లో కనబడుతున్న మా నెంబర్స్కి మీరు ఫోన్ చేయండి. మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేసి సేవకుడు సిద్ధంగా ఉన్నాడనే విషయాన్ని తెలియజేస్తున్నాను. దేవుడి రోజు శ్రేష్టమైన సందేశం ద్వారా మనతో మాట్లాడడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మీ చేతుల్లో పరిశుద్ధ గ్రంథములను తీసుకునండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు. మనము ఈ లెంట్ దినాల్లో ఉన్నాం. లెంట్ దినాలు చాలామంది ఆచరిస్తూ ఉన్నారు. లెంట్ దినాల్లో దేవునికి దగ్గరగా జీవించడం చాలా మంచిది. అయితే కేవలం లెంట్ దినాలే కాదండి, ప్రతిరోజు మనం దేవునికి దగ్గరగా జీవించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఏదో ఒక విధంగా ఈ లెంట్ దినాలైనా దేవుని బిడలైన వారు దేవుని యొక్క మరణ పునరుద్ధానం గురించి తెలుసుకోవాలి. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మన కోసం తన ప్రాణాన్ని అర్పించాడో తెలుసుకోవాలని ఆనాటి కాలంలో ఉన్న కాన్స్టంటైన్ నోబుల్ క్రీస్తు శకం 325 సంవత్సరంలో ఈ లెంట్ దినాలు ప్రారంభించాడు. 40 దినాలు లెంట్ దినాలుగా ప్రారంభించి క్రీస్తు సిలువను గురించి ప్రతిరోజు ఈ 40 దినాల్లో ప్రతిరోజు తెలుసుకోవాలి అని ఆనాటి కాలంలో ఉన్న కాన్స్టంటైన్ నోబుల్ అనే వ్యక్తి ఈ లెంట్ దినాలను ప్రారంభించాడు. అక్కడి నుండి అనేక సంవత్సరాలుగా ఈ లెంట్ దినాలు వస్తూ ఉన్నాయి. నేటి కాలంలో కూడా ఈ లెంట్ దినాలు అనేక సంఘాలు ఆచరిస్తూ ఉన్నారు. మనము లెంట్ దినాల్లో ఉన్నాం కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఎందుకు, ఏ విధంగా, ఏ సందర్భాల్లో ఆయన శ్రమ పడ్డారో ఆయన శ్రమలను మనము జ్ఞాపకము చేసుకోవడం, అది మన ఆధ్యాత్మికమైన జీవితానికి ఎంతో ఆశీర్వాదకరము. మనము శ్రమ పడటం కాదండి. శ్రమ దినాలు అంటే కొంతమంది అనుకుంటారు మనము శ్రమ పడాలనుకుంటారు. లేదండి, మనము శ్రమ పడట కొరకు శ్రమ దినాలు కాదండి. యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం శ్రమ పడ్డారు. యేసుక్రీస్తు ప్రభువారు శోధన ఎలా జయించాడో తెలుసుకుందామండి. తద్వారా మనం కూడా ఎలా జయించగలమో యేసుక్రీస్తు ప్రభు ద్వారా తెలుసుకోవచ్చు. ఈ రోజుల్లో అదేనండి, చాలామంది ఎక్కువ ఆత్మీయులు దేవుని బిడ్డలైన వారు ఎక్కువ కూడా శోధనకు గురవుతున్నారు. రకరకాల శోధనకు గురవుతున్నారు. అలా శోధనకు గురవుతున్న వారు ఎప్పుడు కూడా ప్రార్థన సహాయాలు కోరుతున్నప్పుడు ఒకటే మాట, రకరకాలుగా సైతాన్ని మమ్మల్ని శోధిస్తూ ఉన్నాడు. రకరకాలుగా శోధిస్తున్నాడు. ఒక్కటి కాదు కానీ రకరకాలుగా శోధిస్తున్నాడు. ఎక్కువగా మేము శోధించబడుతున్నాం. ఈ శోధించబడుతున్నప్పుడు ఆ శోధన మేము ఎలా జయించాలో మా కోసం ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని చాలామంది, అనేక మంది ప్రార్థన సహాయాలు కోరుతూ ఉంటారు. కొంతమంది సలహాలు కూడా అడిగే ప్రయత్నం చేస్తారు. శోధన ఎలా జయించాలని చాలామంది అడుగుతూ ఉంటారు. ఈరోజు ఈ సందేశం ద్వారా అనేక మందికి తెలియజేస్తున్నాను, శోధనని ఎలా జయించాలి, యేసుక్రీస్తు ప్రభువు శోధన ఎలా జయించాడో మీతో పంచుకుంటున్నా. సైతాను శోధకుడు, వాడి పనే శోధించడం. వాడు ఎప్పుడు శోధించాలి. ఎవరిని శోధించాలి, ఎవరిని ఏ విధంగా శోధించి వారిని పడేయాలో అని సైతాను ఆలోచిస్తూ ఉంటాడండి. యేసుక్రీస్తు ప్రభువారిని సైతాను వదిలిపెట్టలేదు. సైతాను యేసుక్రీస్తు ప్రభువారిని శోధిస్తున్నప్పుడు వాడు మొట్టమొదటిగా పసిగట్టింది ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు సేవ చేయడానికి సిద్ధంగా ఉండి పరిచర్య చేయడానికి ప్రారంభించే ముందు 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉన్నాడు. కట్టిక ఉపవాసం ఉన్నాడు. భోజనము, కనీసం నీళ్ళు కూడా తీసుకోలేదు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో ఆకలితో ఉంటారు కాబట్టి ఇప్పుడు భోజనము చూపించి యేసుక్రీస్తు ప్రభువారిని శోధించాలని వాడు ఆకలితో శోధించడానికి నిర్ణయం తీసుకున్నాడు. ఈ రోజులు ఏ రోజులండి? లెంట్ రోజులు అనగా చాలామంది ఉపవాసం ఉండే రోజులు. ఎవ్వరు కనీసం ఒక్కరోజు కూడా ఉపవాసం లేని వారు కూడా ఈ లెంట్ దినాల్లో ఉపవాసం ఉండడానికి సకల విధాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారంట. కొత్తగా రక్షించబడిన వారు, దేవునిలోనికి కొత్తగా వచ్చిన వారు, అప్పుడప్పుడే ఆత్మీయతను నేర్చుకుంటున్న వారు ఉపవాసం ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారట. అలాగే దేవునిలో కొత్తగా వచ్చిన వారికి, దేవుడు అంటే ఎక్కువగా ఇంకా తెలుసుకోవాలని ఆశిస్తున్న వారు ఉపవాసం ఉండేటటువంటి ప్రక్రియలో దేవుడు చూసి సంతోషిస్తారంట. సైతాను చూసి ఇదే కరెక్ట్ టైం, ఇదే శోధించబడ్డానికి కరెక్ట్ టైం అని చెప్పేసి వాడు శోధించే ప్రయత్నం చేస్తాడంట. ఆకలితో శోధించాలని సకల విధాల ప్రయత్నాలు చేస్తాడంట. యేసుక్రీస్తు ప్రభు వారిని ఆకలితో శోధిస్తున్నప్పుడు సైతాను ఏ విధంగా శోధించాడో తెలుసండి?
ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తిను అని సైతాను శోధించినప్పుడు దేవుడు ఏం చెప్పాడో చూపించే ప్రయత్నం చేస్తాను. ఆ శోధకుడు ఆయన దగ్గరకు వచ్చి, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమని. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని తిరిగి వాడిని సైతాన్ని ఎదిరించాడు. దేవునికి స్తోత్రం. సైతాను శోధిస్తున్నప్పుడు ఆ శోధనలో యేసుక్రీస్తు ప్రభువారు పడిపోలేదండి. యేసుక్రీస్తు ప్రభువారికి ఏది జ్ఞాపకం వచ్చింది తెలుసా? వాక్యము జ్ఞాపకం వచ్చింది. సైతానును ఎదిరించాలి అని అంటే వాడిని వాక్యముతోనే ఎదిరించాలి అని యేసుక్రీస్తు ప్రభువారు నిర్ణయం తీసుకొని సైతానుకి తిరిగి ఏం మాట అంటున్నాడో తెలుసా అండి? మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని వాక్యముతో త్రిప్పి కొట్టాడండి యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారికి వాక్యం తెలుసు కాబట్టి వాక్యముతో వాడిని ఎదిరించగానే వాడు ఆ మొదటి శోధను ఆపేశాడు. బైబిల్లో ఒక మాటను మీతో పంచుకోవాలని ఆశిస్తున్నా. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. అపవాది ఎవడు? సైతాన్. వాడు శోధకుడు, శోధిస్తూ ఉంటాడు. వాడు మిమ్మల్ని శోధిస్తున్నప్పుడు మీరు దేవునికి లోబడి ఉండి దేవుని వాక్యం మీలో ఉన్నట్లయితే మీరు వారిని ఎదిరిస్తే, సైతానును మీరు ఎదిరిస్తే, వాక్యం ద్వారా ఎదిరిస్తే వాడు మీ దగ్గర నుండి పారిపోతాడు. దేవునికి, యేసుక్రీస్తు ప్రభు వారికి సేవ చేసేటప్పుడు తనకి వాక్యం తెలుసండి. వాక్యం తెలుసు కాబట్టి వాక్యముతో సైతాన్ని ఎదిరించాడు. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించండి. అవునండి, ఆ రోజులో ఉన్న భక్తులందరూ 40 దినాలు 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉండి ఏమీ తినకుండా ఉపవాసం ఉండగలిగారు అని అంటే కారణం ఏంటో తెలుసా? వారు దేవునితో ఎంతో క్లోజ్గా జీవించేవారట. దేవుని మాట వింటూ 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 వారు కడుపు నిండిపోయేదంట అండి. అనగా ఆహారం కూడా గుర్తుండేవారిది కాదంట. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఒకానొక సమయంలో బోధిస్తూ ఉంటే 3 రోజులండి ఏమి తినకుండా యేసుక్రీస్తు ప్రభు మాటలు వింటూనే ఉన్నారంట. ఇంకా చెప్తే బాగుంటుంది, ఇంకా చెప్తే బాగుంటుంది అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికి జ్ఞాపకం వచ్చి, అయ్యో 3 దినాలు వీరు ఇక్కడే ఉండిపోయారు, కనీసం భోజనం కూడా చేయలేదు, భోజనం చేయకుండా నా మాటలు వింటూనే ఉన్నారు అని యేసుక్రీస్తు ప్రభు వారు వారిని చూసి కనికరపడి తర్వాత రొట్టెలు ఇవ్వడం మనం అందరం కూడా జ్ఞాపకం. అనగా దేవుని మాటలు వినేవారికి ఆకలి అనేది జ్ఞాపకము రానే రాదు. ఆహారం గురించి కనీసం ఆలోచన కూడా రానే రాదు. దేవుని మాటలు అంత శక్తివంతమైనది. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని వచ్చిన ప్రతి మాట వలన జీవించునని వాక్యం సెలవిచ్చిన ప్రకారం మనలో దేవుని వాక్యం ఉంటే సైతాను మనం ఎదిరించవచ్చు. శోధనని ఎలా జయించాలి అని ఆశిస్తున్నారా? ఇదిగో ఇదే సీక్రెట్. మనలో వాక్యం ఉంటే వాడు శోధిస్తున్నప్పుడు వెంటనే మనం వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని మనం వాక్యాలతో ఎదిరించాలి. బైబిల్లో మాట ఉంటుంది, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ప్రార్థన వాక్యం అనేటిదండి 2 రెక్కల వంటిది. పక్షికి 2 రెక్కలు ఏ విధంగా ఉంటాయో ఆ 2 రెక్కలు ఉంటేనే పక్షి ఎంత ఎత్తుకైనా ఎగరగలుగుతుందో కదండి. అలాగే మనకంట వాక్యము ప్రార్థన అనేది 2 రెక్కల వంటిదంట. 2 రెక్కలు బలంగా ఉంటేనే మనము శోధనకు గురవ్వకుండా ఆత్మీయతలో ధైర్యంగా స్థిరంగా మనము ఉండగలుగుతాము. శోధనను ఎలా జయించాలి అనంటే వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా శోధనను మనము జయించవచ్చు. మొదటిగా సైతాను యేసుక్రీస్తు ప్రభువారిని ఆకలితో శోధించాలని చూశాడు. సైతాన్ అండి ఆకలితో చాలా శోధించాలని ప్రయత్నం చేస్తాడు. అందులో ఏషావు పడిపోయినట్టుగా కూడా మనం చూస్తూ ఉంటాం ఆది కాండంలో. అలాగే ఇంకొక భక్తుడిని కూడా శోధించాడండి. ఎవరిని? దానియేలు. షద్రక్ మేషక్ అబేద్నగో దానియేలు వారికి దేవుని బిడలుగా ఉన్నవారు బబులోను రాజు అయిన నెబుకద్నెజర్ రాజు వారందరినీ కూడా చెరపట్టుకొని తీసుకొని వెళ్ళిపోయాడు. అలా చెరపట్టుకొని తీసుకువెళ్ళినప్పుడు బబులోన్లో ఉన్న జ్ఞానులుగా పిలువబడుతున్న షద్రక్ మేషక్ అబేద్నగో దానియేలు వారిని సపరేట్ ట్రైనింగ్ ఇచ్చి తన రాజ్యము కొరకు ఉపయోగించుకోవాలని వారికి ట్రైనింగ్ ఇచ్చే ప్రక్రియలో వారికి చక్కటి భోజనాలు ఏర్పాటు చేశాడు. నెబుకద్నెజర్ రాజు ఒక అతన్ని పెట్టించి మీరు భోజన ఏర్పాట్లు వీరికి మంచిగా చేయండి అని ఏర్పాటు చేసినప్పుడు ఆ మాంసాహారం అంతా కూడా దానియేలు ఎదుట పెట్టినప్పుడు దానియేలు వెంటనే ఆ శోధనకు లొంగిపోలేదండి. నో అన్నాడు. కారణం ఏంటో తెలుసా? దానియేలుకు బాగా తెలుసు. ఏంటి అనంటే
ఇది అన్య సాంప్రదాయంతో కూడిన ప్రదేశం, ఇది అన్య సాంప్రదాయంతో కూడిన దేశం. ఈ నెబుకద్నెజరు అనే రాజు అన్య సాంప్రదాయానికి చెందినవాడు, అనగా దేవతలను పూజించేవాడు. అందుకని తర్వాత అంటూ ఉంటాడు, సమస్త దేవతలందరికంటే దానియేలు సేవిస్తున్న దేవుడే నిజమైన దేవుడు అని నెబుకద్నెజరు అంటాడు. జ్ఞాపకం ఉందండి. అనగా ఎన్నో దేవతలకు ఆరాధించిన వాడు నెబుకద్నెజరు రాజు. అంత మాత్రమే కాదు, ఆ నాటి కాలంలో ఉన్న ఆ దేశంలో ఉన్న ఆ రాజనగర్లో ఉన్నవారు ఎవరైనా భోజనం చేయాలంటే ఆ భోజన పదార్థములంతా సిద్ధపరిచిన తర్వాత దేవతల ముందు పెట్టి పూజించిన తర్వాత ఆ ఆహారాన్ని అందరికీ వడ్డించేవారట. ఇది తెలుసు దానియేలుకు తెలియగానే వెంటనే ఆ భోజనం ఎన్నో అన్నాడు. శోధకుడు దానియేలును ఆ మాంసాహారాలతో భోజనాలతో అపవాది శోధించాలని సకల ప్రయత్నాలు చేశాడు. కానీ దానియేలు ఆ శోధనకు పడిపోలేదు, లొంగిపోలేదు, పడిపోయి పాపం చేయలేదు. కారణం ఏంటో తెలుసా? దానియేలుకు బాగా తెలుసు. ఏం తెలుసు? దేవాది దేవుడు తన బిడలైన వారికి నియమ నిబంధనలతో కూడిన అనేకమైన సంగతులను లిఖింపచేశాడు ధర్మశాస్త్ర గ్రంథములు. లేవియా కాండం, లెవిటికస్, ఇంగ్లీష్లో దిస్ బుక్ ఈజ్ ద ఫుడ్ మాన్యువల్ ఫర్ ద జూయిష్ పీపుల్ అని అంటారు. ఈ లేవియా కాండం అనేది యూదులకు ఫుడ్ మాన్యువల్ వంటిది. ఏది తినాలో ఏది తినకూడదో బహుస్పష్టంగా లేవియా కాండంలో లిఖించబడినది. లేవియా కాండంలో లిఖించబడింది ఏం తినాలో ఏం తినకూడదు. ఇదంతా కూడా దానియేలుకు బాగా తెలుసు. దానియేలు గ్రంథాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసే 9వ అధ్యాయంలో గ్రంథములను ధ్యానించి తిని అని దానియేలు గ్రంథంలో లిఖించబడి ఉంటుంది. ధర్మశాస్త్రం దానియేలుకు బాగా తెలుసు, వాక్యము తెలుసు. వాక్యము తనకు తెలుసు కాబట్టి, వాక్యం తన హృదయంలో ఉంది కాబట్టి శోధన వస్తున్నప్పుడు ఆ శోధనకు లొంగిపోకుండా ఆ శోధనను జయించగలిగాడు, సైతానును ఎదిరించగలిగాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరులు, సహోదరులు, లెంట్ దినాల్లో సైతాను మిమ్మల్ని ఆకలితో శోధించే ప్రయత్నం చేస్తాడు. అన్య సాంప్రదాయాలతో కూడిన ఫంక్షన్లకు మీకు ఆహ్వానం వచ్చే విధంగా సైతాను శోధిస్తాడు. అన్య సాంప్రదాయానికి చెందినటువంటి ఆహార పదార్థాలను మీ ముందుకు తీసుకొచ్చే విధంగా సైతాను శోధించే ప్రయత్నం చేస్తాడు. వెంటనే మీకు జ్ఞాపకం రావాలి, దానియేలు జ్ఞాపకం రావాలి, యేసుక్రీస్తు ప్రభువారు జ్ఞాపకం రావాలి. కాబట్టి ఆహార విషయంలో కూడా మనము చాలా జాగ్రత్త పాటించేవారుగా మనము ఉండాలి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 5వ వచనం. సైతాను చాలా ట్రిక్కిష్ ఫెలో అండి. వాడు చాలా కుయుక్తిపరుడు, శోధకుడు. సకల విధాల ప్రయత్నాలు చేసి ఆత్మీయులను పడేయాలని చూస్తాడు. వారు దేవుని వాక్యం చేత స్థిరులుగా ఉన్నప్పుడు సైతాన్ ఏం చేస్తాడు తెలుసండి? వాక్యమును వక్రీకరణతో చూపించి పడేయాలని చూస్తారంట. అనగా వాక్యాన్ని వక్రీకరించి ఆత్మీయులను పడేయాలని వాడు శతవిధాల ఆలోచిస్తాడంట. కాబట్టి ప్రియ సహోదరులు, సహోదరులు, వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. ఈ రోజులలో అనేక మంది మరి దేవుని పిలిచిన వారో తెలియదు, సైతాను పిలిచిన వారో తెలియదు, వాక్యాన్ని వక్రీకరిస్తూ వాక్యాలు చెప్పేస్తున్నారు చాలామంది. జాగ్రత్త, వారిని అబద్ధ బోధకులు అని వాక్యం సెలవిస్తుంది. అబద్ధ బోధకులు దగ్గర జాగ్రత్తగా ఉండండి. మీ ఆత్మీయ స్థితిని వారు దిగజార్చేస్తారు, మీ ఆత్మీయతను నీరుగార్చేస్తారు. ప్రభు పట్ల మీకున్న తృష్ణను వారు ఏం చేస్తారో తెలుసా? నీరుగార్చే ప్రయత్నం చేస్తారు, చల్లార్చే ప్రయత్నం చేస్తారు. ఆ మంటను, ప్రభు కోసం మీరు మండుతున్న మంటను చల్లార్చే ప్రయత్నం చేస్తారు, వాక్యాన్ని వక్రీకరిస్తూ. ఈ రోజులలో వాక్యాన్ని వక్రీకరించి వాక్యాన్ని చెప్పేస్తున్న వారు చాలామంది ఉన్నారండి. వారితో చాలా జాగ్రత్త. సైతాను, ఈ శోధకుడు యేసుక్రీస్తు ప్రభుతో ఏం చెప్తున్నాడో తెలుసా? వాక్యాన్ని వక్రీకరిస్తే, యేసుక్రీస్తు ప్రభు వారికి వాక్యం తెలుసు కాబట్టి ఆ వాక్యాన్ని వక్రీకరించి శోధించాలని ప్రయత్నం చేశారు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్పాడండి? మళ్ళా వాక్యంతో, నీ ప్రభువును, నీ దేవుడైన ప్రభువును శోధింపవలదని నీకు తెలియదా అని దేవుడు మరలా గద్దించినట్టుగా మనకు పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. దయచేసి గమనించండి, వాక్యాన్ని మనం జాగ్రత్త. ఈ రోజులలో వాక్యాన్ని వక్రీకరించి వాక్యాన్ని చెప్పేస్తున్న వారు చాలామంది ఉన్నారండి. వారితో చాలా జాగ్రత్త. సైతాను, ఈ శోధకుడు యేసుక్రీస్తు ప్రభుతో ఏం చెప్తున్నాడో తెలుసా? వాక్యాన్ని వక్రీకరిస్తే, యేసుక్రీస్తు ప్రభు వారికి వాక్యం తెలుసు కాబట్టి ఆ వాక్యాన్ని వక్రీకరించి శోధించాలని ప్రయత్నం చేశారు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్పాడండి? మళ్ళా వాక్యంతో, నీ ప్రభువును, నీ దేవుడైన ప్రభువును శోధింపవలదని నీకు తెలియదా అని దేవుడు మరలా గద్దించినట్టుగా మనకు పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. దయచేసి గమనించండి, వాక్యాన్ని మనం జాగ్రత్తగా
అర్థం చేసుకోవాలి. వాక్యాన్ని మనం ఎంతగా అర్థం చేసుకున్నట్లయితే అంతగా మనకి ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఒకవేళ వాక్యం వక్రీకరింపబడుతుందని తెలిసినట్లయితే, మీరు వెంటనే తెలిసినట్లయితే, మీరు బెరయా సంఘం వలె ఏ సేవకుడు ఏ వాక్యం చెప్తున్నాడు ఖచ్చితంగా అది లేఖన భాగాల్లో ఖచ్చితంగా సరైన విధముగా ఉన్నదా లేదా అని బెరయా సంఘం వలె మీరు కూడా వాక్యాన్ని పరిశీలించేవారుగా ఉండాలి. విమర్శ చేయకూడదు కానీ పరిశీలన చేయొచ్చండి. ఆనాడు బెరయా సంఘం వారు విమర్శ చేయలేదండి, పరిశీలన చేశారు. పరిశీలన చేసి వారి ఆత్మీయ స్థితిని ఇంకా బలంగా కట్టుకున్నారు. కాబట్టి మీరు ఏ దైవజనుడైతే వాక్యం చెప్తున్నారో, అనగా దేవుని సేవకులు ఎవరైతే వాక్యం చెప్తున్నారో ఆ వాక్యం ఖచ్చితంగా వాక్యానుసారంగానే ఉన్నదా లేదా అని మీరు మరలా వాక్యాన్ని పరిశీలన ప్రయత్నం చేయండి. నేను చెప్తున్న వాక్యం కూడా మీరు వెంటనే నమ్మి ఆ ప్రకారంగా నిర్ణయాలు తీసుకోమని చెప్పట్లేదు, కానీ నేను చెప్తున్న వాక్యం కూడా వాక్యంలో ఉందా, బైబిల్లో మాటలుగా ఉందా లేదో కూడా మీరు చూసి ఆ విధంగా ఆత్మీయ స్థితిలో మరింత ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. రెండవదిగా, వాక్యాన్ని వక్రీకరిస్తూ యేసుక్రీస్తు ప్రభువుని సైతాను శోధించాడు, కానీ మరలా యేసుక్రీస్తు ప్రభు ఆ శోధను మరలా జయించగలిగాడు. కారణం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువుకు వాక్యం బాగా తెలుసు. ఏది రైట్ వే ఆఫ్ మెథడో యేసుక్రీస్తు ప్రభు వరకు బాగా తెలుసు. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు అంటారు, ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలనది మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని నీకు తెలియదా అని అతనితో వ్రాయబడినని వానితో చెప్పాను అని ఎదిరించండి. సైతాను అపవాదుని మీరు ఎదిరించుడి, అప్పుడే వాడు మీ ఎదురు నుండి పారిపోవును అని వాక్యం సెలవిచ్చిన ప్రకారం వాడు మనల్ని శోధించగలది మన వాక్యాన్ని ఎత్తి చూపించి వాడిని ఎదిరించే విధంగా మనం ఉండాలి. మూడవదిగా ఏ విధంగా శోధించాడో మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. మూడవదిగా, యేసుక్రీస్తు ప్రభువారిని శోధనను ఎలా జయించగలిగాడో మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. మత్తయి సువార్త 4వ అధ్యాయము 8వ వచనం. ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, ఇప్పుడు మౌనంగా ఉండక ఈ సైతాను ఏ విధంగా శోధిస్తున్నాడో తెలుసా అండి? యేసుక్రీస్తు ప్రభువారిని లోకాన్ని చూపించి శోధించే ప్రయత్నం చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారిని లోకాన్ని చూపించి, లోక ఆశలు చూపించి శోధించే ప్రయత్నం చేస్తున్నాడు. దయచేసి గమనించండి, సైతాను రకరకాల శోధిస్తాడు. మనము ప్రతి శోధనను ఎలా జయించాలి అని అంటే, వాక్యం మనలో ఉంటేనే మనం శోధించే ప్రయత్నం చేయాలి. చివరికి సైతాను ఏ విధంగా శోధిస్తాడో తెలుసా? లోకంలో ఉన్న వాటి ఆశలను ఆత్మీయులకు చేరవేసి వాటి ద్వారా పడేసి, వాటి ద్వారా శోధనకు వారిని గురి చేసి వారిని పడేయాలని శతవిధాల ప్రయత్నాలు చేస్తారు. మరి లోకాన్ని సైతాను మనకు చూపిస్తున్నప్పుడు మనము ఆ లోకాశలను ఎలా జయించాలి, లోకాశలను ఎలా జయించారు భక్తులందరూ మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. ఆది కాలంలో యోసేపు ఉంటాడు, అద్భుతమైన ఆత్మీయుడు. సైతాను పోతీఫర్ భార్య రూపంలో వచ్చి యోసేపును శారీరకంగా శోధించే ప్రయత్నం చేస్తున్నప్పుడు యోసేపు మాట అంటాడండి, నా దేవుడు చూస్తున్నాడు, ఘోరమైన దుష్కారం, నేను నా దేవుడు చూస్తుండగా నేను ఎలా చేయగలను? నా దేవుడు నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు, నన్ను చూస్తున్నాడు అని యోసేపు తెలియజేస్తాడు. తర్వాత పోతీఫర్ భార్య బహుశా ఈ విధంగానే ఉండొచ్చు, యోసేపు నువ్వు కేవలం పనివాడిగా పనిచేస్తున్నావు, నీకు ప్రమోషన్ ఇస్తా, లోకంలో ఉన్న అనేకమైన వాటిని నీకు సొంతం చేసే ప్రయత్నం చేస్తా అని లోకాశలు కూడా చూపించే ప్రయత్నం ఆనాడు పోతీఫర్ భార్య యోసేపునకు చెప్పి ఉండొచ్చండి. అలా చెప్పినప్పుడు కూడా యోసేపు ఏమాత్రం కూడా శోధనకు పడిపోకుండా నా దేవుడు నాతో ఉన్నాడని నిర్ణయం తీసుకొని వెంటనే అక్కడి నుండి పారిపోయాడు. అలాంటి టైంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పారిపోవాలి, అక్కడ వెంటనే నిలబడకూడదు, కొన్ని సమయాల్లో కూడా పారిపోవాలి. యోసేపు పారిపోయాడు, నీతిని కాపాడుకున్నాడు, పరిశుద్ధతను కాపాడుకున్నాడు. దయచేసి గమనించండి, ఈ రోజులలో ఎన్ని శోధనలండి. ప్రాముఖ్యంగా ఎంఎన్సి కంపెనీస్లలో, సాఫ్ట్వేర్ కంపెనీస్లలో అబ్బాయిలు అమ్మాయిలు కలిసి ఉద్యోగాలు చేసేటటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఏర్పడుతున్నాయి. అలా ఏర్పడుతున్నప్పుడు సైతాను అనేక మందిని శోధిస్తారు. నీకు ప్రమోషన్ ఇస్తా, అన్ని ఫెసిలిటీస్ కలిగిస్తాను, నాతో పాపం చేయి అని చాలామంది శోధిస్తూ ఉంటారు కంపెనీస్లలో. అలా కంపెనీస్లలో వర్క్ చేస్తున్న ప్రియ సహోదరి, లోకంలో వేటినో మీకు ఆశ చూపించి మిమ్మల్ని శోధించే ప్రయత్నం చేస్తే ఆ శోధనకు దయచేసి పడిపోకండి, ఆత్మీయతను కాపాడుకోండి. యోసేపు వలె నా దేవుడు నన్ను చూస్తున్నాడు,
నాలో ఉన్నాడు, నన్ను గమనిస్తున్నాడు అని వాక్యాన్ని ఆధారం చేసుకొని శోధనను జయించే ప్రయత్నం చేయండి. ఆనాడు యోసేపును శోధనను ఎలా జయించగలిగాడు అని అంటే, నా దేవుడు నన్ను చూస్తున్నాడు అని యోసేపు గ్రహించాడు కాబట్టి శోధన జయించగలిగాడు. ఉద్యోగం చేస్తున్న టైంలో, ఉద్యోగం చేస్తున్న పరిస్థితి మీకు ఏర్పడుతున్నప్పుడు సైతాను లోకాశలను చూపించి, నీకు అది ఇస్తాం, ఇది ఇస్తాం, నువ్వు ఇది చేస్తే అది చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, నువ్వు అది చేస్తే ఇంత డబ్బు ఇస్తాం, ఈ ప్రమోషన్ ఇస్తాం, కాబట్టి ఈ విధంగా పాపం చేయని ప్రేరేపణ, శోధన సైతాను ద్వారా అనేక మనుషులు మిమ్మల్ని శోధిస్తున్నప్పుడు ధైర్యంగా నిలబడండి. వాక్యాన్ని ఆధారం చేసుకోండి. దేవుని పట్ల మిక్కుటమైన నమ్మకం, విశ్వాసం కలిగి ఉండి, ఆయన నాకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు, ఈ శోధన నేను ఎదిరించగలను, శోధనను జయించగలనని నమ్మిక కలిగి ఉంటే దేవుడు మీకు సహాయం చేస్తాడు. మీరు శోధనను జయించవచ్చు. యోబు అనే భక్తుడు ఒక మాట అంటాడండి. యోబు గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనం, నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని, కన్యకను నేను ఎలాగ చూచుదును. యోబు అంట తన కంటితో నిబంధన చేసుకున్నాడంట. ఇంగ్లీష్లో ఐ హ్యాడ్ మేడ్ ఎ కవనెంట్ విత్ మై ఐస్ అనే మాట ఉంటుంది. అద్భుతమైన మాట. ఐ హ్యాడ్ మేడ్ ఎ కవనెంట్ విత్ మై ఐస్. నా కంటితోనే నిబంధన చేసుకున్నాను. ఈరోజు సైతాన్ అనేక మంది యవనస్తులను, చిన్నపిల్లలు పెద్దలు కానీ, యవనస్తులు కానీ, వృద్ధాప్యంలో చేసిన వారు కూడా సైతాను కంటి ద్వారా శోధిస్తున్నాడండి. కంటి ద్వారా శోధిస్తున్నాడు. ప్రస్తుతం అందరికీ కూడా ఆండ్రాయిడ్ మొబైల్స్ వచ్చేసాయి. ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ అవైలబుల్గా ఉంటుంది, నెట్ అవైలబుల్గా ఉంటుంది. ఆ నెట్ అవైలబిలిటీగా ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు సైతాన్ ఏం చేస్తున్నాడో తెలుసా? అనేక మంది యవనస్తులను కంటి ద్వారా శోధించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ యోబు అన్నాడండి, నా కంటితో నేను నిబంధన చేసుకున్నాను. దయచేసి దేవుని బిడలైన వారు, ఆత్మీయులు, దయచేసి ఒక మాట వినండి. ఈ కంటితో పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుతున్నాం. ఈ కంటితో వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నాం. ఈ కంటితో దేవుడు సృష్టించిన సృష్టిని అంతా కూడా ఎంతగానో చూసి సంతోషిస్తూ దేవుని స్తుతిస్తున్నాం. ఈ కంటితో పరిశుద్ధ గ్రంథమును, ఆ వాక్యములు మనం చదువుతున్నాం కదండి మందిరాల్లో, మన ఇళ్లలో. ఈ కంటితో చూడకూడని దృశ్యాలు చూడవచ్చా? ఒక్కసారి ఆలోచించండి. సైతాను ఆ విధంగా చేస్తాడు, శోధనకు గురి చేస్తాడు. మీరేం చేయాలో తెలుసా? ఇదిగో యోబు గ్రంథం ఈ మాట ఉంది కదా, వాక్యం, నేను నా కంటితో నిబంధన చేసుకున్నాను అనే వాక్యం ఉంది కదా. మీరు కూడా ఇలాంటి దినాల్లో ఒక నిబంధన చేసుకోండి. అన్నాడు యోబు, ఐ హ్యాడ్ మేడ్ ఎ కవనెంట్ విత్ మై ఐస్ అని ఏ విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాడో, ఆ నిర్ణయం తీసుకున్న కారణాన్ని బట్టి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఆ మాట రాయించాడు. దేవుని బిడలైన ఆత్మీయులు దయచేసి గమనించండి. కంటితో నిబంధన చేసుకోండి. చూడకూడని దృశ్యాలు ఏదైనా కళ్ళ ముందు ఏర్పడుతున్నప్పుడు, కనబడుతున్నప్పుడు, నెట్ అవైలబిలిటీ ఉన్నప్పుడు, కనబడుతున్నప్పుడు వెంటనే మీకు వాక్యం గుర్తొచ్చా, నా కంటితో నేను నిబంధన చేసుకుంటుని అని వాక్యం మీకు గుర్తు రావాలి. ఒకానొక సమయంలో ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారంట. ఇద్దరు క్రిస్టియన్ ఫ్రెండ్స్ అన్నారు. ఒక ఆయన ఆత్మీయ కుటుంబంలో పుట్టి ఎంతో ఆత్మీయమైన మార్గంలో గుంటూ వెళ్తూ దేవునికి బహు దగ్గరగా జీవిస్తున్న ఒక వ్యక్తి. మరొక వ్యక్తి పేరుకు నామకార్థ క్రైస్తవుడు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎప్పుడో ఈస్టర్కు, గుడ్ ఫ్రైడే, క్రిస్మస్కి వెళ్ళేవారంట మందిరాలకి. ఇతను కూడా అప్పుడప్పుడు వెళ్తూ ఉండేవాడట. అయితే వీళ్ళిద్దరు మాత్రం ఫ్రెండ్స్. ఒకసారి ఈ ఆత్మీయ కుటుంబంలో పుట్టిన ఈ యొక్క అబ్బాయి తన ఫ్రెండ్ని ఆహ్వానించాడంట ఒకసారి ఇంటికి. ఈరోజు మా ఇంటికి రా, నీకు భోజనం పెట్టాలని ఆశిస్తున్నాను, మా ఫ్యామిలీ మీకు భోజనం పెట్టాలని ఆశిస్తున్నారు అని చెప్పినప్పుడు తన ఫ్రెండ్ వచ్చినప్పుడు భోజనం చేసిన తర్వాత తన ఇంటినంతా కూడా చూపిస్తున్నట్టే ఈ ఆత్మీయ వ్యక్తి అయిన ఇతను చూపిస్తున్నప్పుడు ఈ నామకార్థ క్రైస్తవుడుగా పిలువబడుతున్నాడు కదండి ఈ ఫ్రెండ్, ఇంకొక ఫ్రెండ్, ఆ ఫ్రెండ్ కూడా కలిసి అన్నీ చూస్తున్నప్పుడు చక్కగా డ్రాయింగ్ రూమ్లో అనగా స్టడీ రూమ్లో కూడా తీసుకెళ్ళాడు. స్టడీ రూమ్లో తీసుకున్న తర్వాత అక్కడ కంప్యూటర్ చూసి నామకార్థ క్రైస్తవుడుగా ఉంటున్న ఫ్రెండ్ చూసి ఆశ్చర్యపోయాడంట. ఈ ఆత్మీయ ఫ్రెండ్ని చూసి ఏంటి ఆశ్చర్యపోయాడు అని అంటే, ఆ కంప్యూటర్లో ఆ డెస్క్ టాప్ పైన ఈ మాట రాయబడిందంట. ఏంటి? ఐ మేడ్ ఏ కవినెంట్ విత్ మై ఐస్ అనే మాట రాయబడిందంట. నా కంటితో నేను నిబంధన చేసుకున్నాను అనే మాట రాయబడిందంట. ఈ నామకార్థ క్రైస్తవుడు ఆ మాటను చూసి ఆశ్చర్యపడాడంట.
ఈ మాట నేను ఎక్కడా చూడలేదు, ఏ సిస్టంలో చూడలేదు, ఏ కంప్యూటర్లో చూడలేదు. అనేక కంప్యూటర్స్ నేను చూస్తూ ఉంటాను కానీ, అనేక ఫ్రెండ్స్తో నేను వెళ్తూ ఉంటాను కానీ, ఏ ఒక్కరి కంప్యూటర్లో చూడలేదు. ఏంటి దీని అర్థం అంటే, అప్పుడు ఆత్మీయ ఫ్రెండ్ అయిన ఈ ఫ్రెండ్ బైబిల్ గ్రంథం చూపించాడంట. యోబు గ్రంథంలో 31వ అధ్యాయంలో మొదటి వచనంలో ఇలా ఉందండి. నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను. కంప్యూటర్లో చదువుకుంటున్నప్పుడు నేను నెట్ అవైలబిలిటీ ఉన్నప్పుడు నెట్లో అనేకమైన స్టడీ మెటీరియల్ నేను సెర్చ్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి చూడకూడని దృశ్యాలు నా కళ్ళ మీద కనబడుతూ ఉంటాయి. అలా కనబడుతున్నప్పుడు నాకు వెంటనే డెస్క్టాప్ పైన ఈ మాట నాకు కనబడుతూ ఉంటుంది. నేను నా కంటితో నిబంధన చేసుకున్నాను. అలా వచ్చినప్పుడు వెంటనే దాన్ని నేను స్కిప్ చేసేసేవాడిని. అలా స్కిప్ చేయడానికి, అలా తొలగించుకోవడానికి, ఆ చూడకూడని దృశ్యాలు నేను చూడకుండా ఉండడానికి ఈ వాక్యం నాకు ఎంతగానో ఉపయోగపడుతుందని నిర్ణయించుకున్నాను. అలా చెప్పినప్పుడు అండి, ఈ నామకార్థంగా ఉన్న ఈ క్రైస్తవుడు ఎంతో ఆ మాట బలంగా నాటబడిన తర్వాత తన కంప్యూటర్లో, తన ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లో కూడా ఈ మాట స్టిక్కర్గా అంటించుకున్నాడంట. ప్రతి ఆత్మీయులు ప్రాముఖ్యంగా ప్రతి యవ్వనస్తులు వారి సిస్టమ్స్లలో, ల్యాప్టాప్స్లలో, ఆండ్రాయిడ్ ఫోన్స్లలో ఈ మాట స్టిక్కర్గా పెట్టుకొని అంటించుకుంటే ఎంత బాగుంటుందండి. ఐ మేడ్ ఏ కవెనెంట్ విత్ మై ఐస్, నేను నా కంటితో నిబంధన చేసుకున్నానని ఈ మాట ప్రతి ఆండ్రాయిడ్ మొబైల్స్లో ఈ వాక్యం చూస్తున్న ప్రాముఖ్యంగా యవనస్తులు మీ ఫోన్స్, ఆండ్రాయిడ్ ఫోన్స్లో, మీ సిస్టర్స్లో, మీ ల్యాప్టాప్స్ పైన అంటించుకుంటే ఈ మాట మీరు శోధనలో పడకుండా ఆత్మీయతలో మరింత ముందుకు వెళ్ళడానికి ఎంతగానో వీలుకరంగా ఉంటుంది. శోధనను ఎలా జయించాలి, ఇదిగో తెలియచేశాను. ఎలా జయించాలో ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు ఎలా జయించారు, దేవుని బిడలు ఎలా జయించారు, భక్తులు ఎలా జయించారు మీతో పంచుకునే ప్రయత్నం చేశాను. శోధనను మనం జయించాలంటే ఒకటేనండి, మనలో వాక్యం ఉండాలి, ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. మెలకుగా ఉండి మీరు ప్రార్థన చేయండి, శోధనను మీరు జయించండి అని వాక్యం సెలవించిన ప్రకారం శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. అపవాదిని మీరు ఎదిరించేటప్పుడు వాడు మీ ఎదురు నుండి పారిపోండి. ఈ వాక్యాలన్నీ మనకు తెలుసు కాబట్టి, నేర్చుకున్నాం కాబట్టి, వాక్యం సంపూర్ణంగా మనలో ఉండాలి. ప్రార్థన జీవితం మనం కలిగి ఉన్నట్లయితే శోధనను మనం ఖచ్చితంగా జయించగలుగుతాం. ఈ లెంట్ దినాల్లో సైతాను మిమ్మల్ని ఏ విధంగా శోధించినా మీరు శోధనను జయించగలుగుతారనే విషయాన్ని ఈరోజు ఈ వాక్యాల ద్వారా మీరు తెలుసుకున్నారు. కాబట్టి ఇక నుండి వాక్యానికి ఎక్కువ సమయాన్ని ఇవ్వండి, ప్రార్థనకి ఎక్కువ సమయాన్ని ఇవ్వండి. ఏ శోధన వచ్చినా ఆ శోధనను జయించండి. జయించడానికి దేవుడు తన మహాకృప మీకు చూపించాలని మనసారా ఒక సేవకుడిగా నేను కోరుతూ ఈ సందేశాన్ని ముగిస్తున్నాను. అటు దేవుని యొక్క మహాకృప మీకు సమృద్ధిగా తోడేను గాక. గాడ్ బ్లెస్ యూ.